ఈడీ విచారణ కొనసాగుతున్న సందర్భంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ నాయన కేసీఆర్ మీద కాళేశ్వరం కుంభకోణం పైన ఘోష్ కమిటీ విచారణ జరుగుతుంది. చీఫ్ ఇంజనీర్లను అందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళ బావ కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉండి హరీష్ రావు, ఆయన పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం లోపల వాళ్ళ చెల్లె మీద ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం లోపల జైల్లో తిహార్ జైల్లో ఉండి ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది. ఈ విధంగా నీ కుటుంబం అంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నేరారోపణలకు గావించబడి ఎప్పుడెప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి లోపల నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నావు. నువ్వు, మీ నాయన, మీ బావ, మీ చెల్లె, మీరు లాటరీ. మా యొక్క నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మేము 2004లో అధికారానికి రాకముందే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి అధికారంలోకి రాకముందే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినాం. అప్పుడు మీ బావ హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు. ఆ రోజు ప్రభుత్వం రాగానే తను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా అసలు మీ నాయన కేసీఆర్ పార్లమెంట్ లో లేడు. మిత్రపక్షాలను యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దాన్ని మీ నాయన శాసనసభలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నువ్వు, మీ నాయన కేసీఆర్, మీ బావ హరీష్ రావు, మీ చెల్లె కవిత, నీ కొడుకు హిమాంశు, మీ చుట్టాలందరూ కూడా కలిసి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చారు. అన్ని సోషల్ మీడియాలో, అన్ని టీవీ ఛానళ్లలో అది ప్రసారం అయింది. మరి అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని, మా నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని ఎట్లాంటి ఉన్నావు? నీలాగా విదేశాల నుంచి రాలే మా ముఖ్యమంత్రి. ఆడ కేకే మహేందర్ రెడ్డిని అసలు సిసలైన తెలంగాణవాది, ఆయనకు టికెట్ ఇవ్వాలి మీ నాయన. కానీ విదేశాల నుంచి రాగానే ఆయన టికెట్ ఇవ్వకుండా నీకు దొంగదారిన టికెట్ ఇచ్చిండు. ఆయన ఓడిపోయింది ఇండిపెండెంట్ గా కేవలం కొన్ని వందల ఓట్లతో ఓడిపోయిండు. వేల ఓట్లు కూడా కావు, వందల ఓట్లతో కేకే మహేందర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. మరి అలాంటి నువ్వు ఈరోజు మా పైన అభియోగాలు మోపుతున్నావు. నా నియోజకవర్గానికి చెప్తున్నా, పరిగి నియోజకవర్గానికి గతంలో శాసనసభలో నీ ముందే కేటీఆర్, హరీష్ రావు ముందు నేను చెప్పిన 300 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని పుస్తకాలు కూడా పెట్టుకొని ఆ పుస్తకాల కాపీలను కూడా ఈ గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో చెప్పిన, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు సపోర్ట్ చేయకుండా ఉండి 2 రోజుల కింద పరిగికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని అక్కడికి వచ్చి అంబేద్కర్ గారు, కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారు అంటే పెద్ద గౌరవం. అంబేద్కర్ గారి గురించి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళందరం కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అంబేద్కర్ గారి ఎప్పటికి కూడా మేము వారి యొక్క కృషికి, వారికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మరి నువ్వు ఈరోజు ఆ పేరు చెప్పుకొని ఈరోజు మోసం చేసే విధంగా నువ్వు ప్రకటనలు చేస్తున్నావు. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు కొన్ని ఊర్లలోనే అయ్యింది రుణమాఫీ, అంతనే కాలేదన్నావు. మా యొక్క ప్రణాళికనే అది. మేమేం చేసినామంటే మేము ఫస్ట్ వరకు మేము ఎక్స్టెన్షన్ చేసినాం డేట్. ఎందుకు ఎక్స్టెన్షన్ చేసినామంటే చాలా మటుకు మాకు విజ్ఞాపన పత్రాలు వచ్చినాయి. ఎవరైతే గ్రామ సభలో కూడా మొదటి గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేదో రెండో గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఆ రెండో గ్రామ సభలు కూడా లేకుంటే ఎండిఓ కార్యాలయాల్లో పెట్టుకోవడానికి 1వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు 1వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినాం. మరి అలాంటి సందర్భంలో మేము 26 జనవరికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం. మరి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా, 1500 జనాభా